నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. వక్స్ సవరణ చట్టం మాకొద్దు, వక్స్ ఆస్తులను పరిరక్షించండి అంటూ ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి మాట్లాడుతూ 70% వక్స్ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయని, వాటికి విముక్తి కల్పించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా చట్ట సవరణపై దృష్టి సారించడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. బీజేపీ మతోన్మాద పాలనతో భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. మైనార్టీ నాయకులు జియావుర్ రెహమాన్, ఖలీల్, సమీ బాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం ఒక లౌకికవాద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం అంటే ఒక మనిషి శరీరంకి సంబంధించినటువంటి ప్రతి అవయం ఎంత ముఖ్యమో శరీరానికి, ఈ దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి మతాలు, కులాలు, భాషలు, రంగులు కలిగినటువంటి దేశమే భారతదేశం. అది భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం. ఇటువంటి దేశాన్ని గడిచిన 77 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాలేదు. గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడు, దేశంలో మణిపూర్ లాంటి రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు జరిగితే మాట్లాడు, ఈ దేశంలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే దాడులు జరిగితే మాట్లాడు, ఈ దేశంలో బలహీన వర్గాల మీద దాడులు జరిగితే దాని మీద మాట్లాడు. కేవలం ముస్లింలకు ఎన్నికలు వస్తే మీ ఓట్లు మాకొద్దు అనేటటువంటి డివైడెడ్ పాలసీ ఎందుకు వస్తుందో ప్రధానమంత్రి నేరుగా ముస్లిం ఐక్యవేదిక తీసుకున్నటువంటి ద్వారా ప్రశ్నిస్తాను. ఇవాళ ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లు అవసరం వచ్చింది. గడిచిన 5 సార్లు సవరణ జరిగినాయి. 1920 కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా ముస్లింలు 10 కోట్ల మంది సంతకాలు పెట్టి జాయింట్ పార్లమెంట్ కమిటీకి నిర్ణయించుకోవడం జరిగింది. అయ్యా, భారత పార్లమెంటు వ్యవస్థ మొదలైన తర్వాత మొదలు కాకముందు కూడా ఒక్కటేంటి, ఎవరైనా తనకున్నటువంటి ఆస్తిలో 33% నేను వక్ఫ్ చేస్తూ ఉన్నాను, దీని ద్వారా సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగించడం అనేటటువంటిదే వక్ఫ్కి సంబంధించిన ఆస్తుల యొక్క వాటి. దాన్ని ఇప్పటికే 70% ఆక్రమించుకున్నారు. ఈ వక్కాస్తులన్నీ కూడా ఇవాళ కూడా ఆక్రమణలో ఉన్నాయి. ఈరోజు ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడానికి కారణం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపకుండా ఉండేందుకు మేము ఆ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం లేదు. మీరు చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, అలాగే షిప్ యార్డ్లు, అలాగే రైల్వేలు ధారాదత్తం చేసింది. అలాగే కాశ్మీర్లో భూములు కాజేసేందుకు, మణిపూర్లో భూములు కాజేసేందుకు అక్కడ గడ్డలు సృష్టించి కేవలం 2-3 వాళ్ళకి ఈ ధారాదత్తం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలో భాగమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు చేసిన తర్వాత వక్ఫ్ ఆస్తులను కొందరికి అప్పచెప్పే ప్రయత్నంలో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లు పెట్టడం జరుగుతుంది. కేవలం వక్ఫ్ మీద ఎందుకు పడుతున్నారు? మేము దేవతా శాఖ ఉంది, మిషనరీస్ ఉన్నాయి, కానీ వాళ్ళ మీద ఎలా చెప్పట్లేదు. వక్ఫ్ అనేది మా దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత మిగిలిన డబ్బును ముస్లిం పేదలు ఖర్చు చేసే విధంగా మేము ధారాదత్తంగా వక్ఫ్ చేస్తున్న డబ్బులు, ఆ డబ్బులు భూములు వక్ఫ్ ఆధ్వర్యంలో ఉంటాయి. వక్ఫ్ బోర్డు ముస్లింల చేత నిర్మించబడి వక్ఫ్ బోర్డును ముస్లింలు చూసుకుంటూ కేవలం ముస్లింల పేద వర్గాలకు చెందే విధంగా ముస్లిం ప్రయత్నం చేసే విధంగా ఈ వక్ఫ్ బోర్డు చేయడం జరిగింది. అలాగే దేవదాయ శాఖ కూడా హిందువులకు, అలాగే అందరికీ ఎవరైతే మన దానం చేస్తారో ఆ డబ్బులు కూడా అందరికీ ఖర్చు పెట్టేది దేవదాయ శాఖ ముస్లిమ్స్ కూడా చేస్తారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలోని కిమ్స్ శిఖర హాస్పిటల్స్ లో సోమవారం ఊపిరితిత్తుల మెగా వైద్య శిబిరం జరిగింది. డాక్టర్లు అనుష, శ్రీదేవి ఈ శిబిరంలో పాల్గొని సేవలు అందించారు. క్షయవ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలను ఈ సందర్భంగా వైద్యులు వివరించారు. క్షయవ్యాధి లక్షణాలు కనిపిస్తే సత్వరమే వైద్యులను సంప్రదించారని, ఎప్పటికప్పుడు చికిత్స పొందడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని చెప్పారు. ఇవాళ మనం ప్రపంచ క్షయ దినోత్సవం, వరల్డ్ టీబీ డేని జరుపుకుంటున్నాం. వరల్డ్ టీబీ డే అనేది ప్రపంచవ్యాప్తంగా మనం టీబీని అరికట్టడానికి WHO మనకు కొన్ని పరిమాణాలు పెట్టింది. అవి మనం పాటించడానికి కోసం అని చెప్పి వరల్డ్ టీబీ డేని మనము పాటిస్తాం. టీబీ అనగా ఏంటంటే అదొక దీర్ఘకాలిక వ్యాధి. అది సోకిన వాళ్ళు
ఎక్కువ రోజులు దాని సిమ్టమ్స్ తోటి ఇబ్బంది పడతారు. దానివల్ల కలిగే లక్షణాలు ఏంటి అనగా ఆకలి లేకపోవటం, బరువు తగ్గటం, దగ్గు, కళ్ళె పట్టడం, ఒళ్ళు నీరసం అవ్వటం, సాయంత్రం వేళల్లో లో జ్వరంలాగా కనిపించటం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపించిన వారు వెంటనే టీబీ టెస్టులు చేయించుకోవటం. అన్నిటికంటే ఈజియెస్ట్ టెస్ట్ ఏంట్రా అంటే కళ్ళె పరీక్ష. కళ్ళె పరీక్ష చేయించుకుంటే మనము క్షయని తొందరగా కనుక్కోవచ్చు. కళ్ళె పరీక్షలో చేయించుకొని తర్వాత నిర్ధారణ అయిన వాళ్ళు టీబీ మెడికేషన్స్ స్టార్ట్ చేసుకుంటే టీబీ ఈజ్ అ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్. దాన్ని మనము పూర్తిగా నయం చేసుకోగలిగిన వ్యాధి. మందులు అనేది పరిమితి కాలం, పరిమితి డోసులు కరెక్ట్గా వాడిన వారిలో టీబీ అనేది మళ్ళీ తిరగబెట్టడం కానీ, టీబీ అనేది నయం కాకుండా ఉండటం కానీ ఏమీ ఉండదు. దాని గురించి అవగాహన పెంచడానికి పాటించే దినోత్సవమే ఈ టీబీ దినోత్సవం. టీబీ అనేది సోకకుండా ఉండటానికి మనం తీసుకోగల జాగ్రత్తలు ఏంట్రా అంటే ప్రాపర్ హైజీన్, సరిగ్గా చేతులు కడుక్కోవటం, దగ్గు తుమ్ము వచ్చినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవటం. టీబీ అనేది మనకి పర్యావరణం నుంచి సోకే అవకాశాలు ఉంటున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మటం, మన ఉమ్మిలో ఉన్న టీబీ క్రిమి గాలి ద్వారాగా అవతల వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ తుమ్మటం, ఉమ్మటం, క్రౌడెడ్ ప్లేసెస్, ఎక్కువ మంది ఉన్న దగ్గరలో మనము ఏదైనా చెయ్యి మాస్క్ అడ్డు పెట్టుకోవటం లాంటివి చేస్తే మనం సగం వరకు అరికట్టుకోవచ్చు. ప్రాపర్ హైజీన్ మెజర్స్. ఇవాళ మనం వరల్డ్ టీబీ డే సందర్భంగా మెయిన్గా ప్రజలకి అవేర్నెస్, టీబీ కోసం అవేర్నెస్ అనేది కల్పిద్దాం. టీబీ అనేది ఏంటంటే ఒకరి నుండి ఒకరికి వ్యాపించే వ్యాధి. ఇది మెయిన్గా మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండియాలో మోస్ట్ కామన్గా చూస్తాం. ఈ ఇండియాలో ఎక్కువ ఎందుకు చూస్తాము అంటే మన ఇండియా అనేది కొంచెం ఓవర్ పాపులేటెడ్, అంటే క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకరి నుండి ఒకరికి కంటేజియస్ డిసీజ్ కాబట్టి తొందరగా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టీబీ బ్యాక్టీరియా మెయిన్ లక్షణం ఏంటంటే ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ఇప్పుడు నాలో ఉంటుంది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలోనూ ఉంటుంది. కానీ మెయిన్ ఏంటంటే మన ఎవరికి సిమ్టమ్స్ ఎందుకు రావట్లేదు అంటే మన బాడీ ఇమ్యూన్ పవర్ అనేది ఆ టీబీ బ్యాక్టీరియాని కంటిన్యూస్గా ఫైట్ చేస్తూనే ఉంటుంది. సో మనకి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి రావట్లేదు. అయితే ఎవరిలో సిమ్టమ్స్ వస్తాయి, మెయిన్గా మన ఇమ్యూన్ సిస్టమ్ పాడైన వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే షుగర్ ఉన్న వాళ్ళు, అన్కంట్రోల్డ్ షుగర్స్, లేకపోతే ఏమన్నా కొంచెం హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళలోను, క్రానిక్గా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వాళ్ళలోను, ఏమన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోను, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోనూ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఈ టీబీ లక్షణాలు గుర్తించడం ఎలాగా? ఈ టీబీకి మెయిన్ లక్షణాలు ఏంటంటే దీర్ఘకాలికమైన దగ్గు, అంటే 2 వారాలు పైబడిన దగ్గున్నా, లేకపోతే దగ్గుతున్నప్పుడు కఫంలో రక్తం కనిపించినా, ఆకలి తగ్గిపోయినా, బరువు తగ్గిపోయినా, ఏమైనా జ్వరం రాగా అనిపిస్తున్నా వెంటనే దగ్గరున్న పల్మనాలజిస్ట్ని కలిసి టీబీ యొక్క టెస్టులు కంపల్సరీ చేయించుకోవాలి. టీబీ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. డ్రగ్ సెన్సిటివ్ టీబీ, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అన్నీ ఉంటాయి. ఈ డ్రగ్ సెన్సిటివ్ టీబీ ఏంటంటే మన గవర్నమెంట్ మందులు ఫ్రీగానే ఇస్తుంది, 6 నెలలు మందులు వాడుకుంటే సరిపోతుంది. అదే ఇప్పుడు ఈ డ్రగ్ సెన్సిటివ్ టీబీ వచ్చినప్పుడు దాన్ని ఏమాత్రం మనం అశ్రద్ధ చేసినా అది డ్రగ్ రెసిస్టెంట్ టీబీలోకి నెట్టేస్తుంది. అంటే ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మందులు 18 నెలల నుండి 20 నెలల వరకు వాడుకోవాల్సి ఉంటుంది. సో డ్రగ్ సెన్సిటివ్ టీబీతో కంపేర్ చేస్తే ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ యొక్క మందులు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనం టీబీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని మనం కాపాడుకోవాలి. ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి, దాన్ని మనం పెంచుకుంటే ఈ టీబీ జబ్బు నుండి కొంచెం దూరంగా ఉండొచ్చు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం కమిషనర్ పులి శ్రీనివాసులు, డయల్ యువర్ కమిషనర్ పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహించారు. డయల్ యువర్ కమిషనర్కి 18 ఫిర్యాదులు, పీజీఆర్ఎస్కి 43 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి 11 ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ప్రజల ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. సమస్యలను విన్న అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ అర్చక పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం సోమవారం రెడ్డిపాలెంలో జరిగింది. పైనీరు సంస్థల అధినేత చుక్కుపల్లి రమేష్, వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల వైద్యులు కొండ వెంకటేశ్వర్లు అతిథిగా హాజరై విన్నర్స్, రన్నర్స్ కి ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురోహితులు క్రికెట్ ఆడడం శుభపరిణామమని, అందరి సుఖ సంతోషాలను కోరుకునేవారు పురోహితులు అని కొనియాడారు. ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. రాఘవ్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ అర్చక సంఘం, పర్టికులర్లీ యంగ్స్టర్స్ అందరూ కలిసి
ఈ టోర్నమెంటు పెట్టడం, ఈ మధ్యలో బ్రేక్ వచ్చిన ఈ టోర్నమెంట్ పెట్టి ఇవాళ ఎంత అద్భుతంగా, ఎందుకంటే ఇంటర్ కాలేజీ టీము అట్లాగే యూనివర్సిటీ టీం ఆడినట్టు 12 టీంలు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే నేను 10 రోజుల క్రితం మా ఆఫీస్కి వేణుగారు, మా పార్థి గారు వచ్చి ఇట్లా టోర్నమెంట్ పెడదామండి, మధ్యలో బ్రేక్ వచ్చింది, మేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం, మీ సహాయ సహకారం చేయాలంటే నేను చాలా ఆశ్చర్యపోయా. ఏంటి అసలు క్రికెట్ వీళ్ళు ఎప్పుడు ఆడతారు, ఎక్కడ టైం ఉంది వీళ్ళకి, పురోజానికి టైం ఉండదు, ఒక్కోసారి పండగలకి ఎట్లా ఆడతారంటే, లేదండి అందరం ప్రిపేర్ అయ్యాము చేస్తున్నామంటే తప్పకుండా సహాయ సహకారం అందిస్తామని చెప్పి మేము కూడా ఏదో చిరు సత్కారం, ఇక్కడ గ్రౌండ్ దొరకటం, డాక్టర్ గారు ఉండటం ఇక్కడ దగ్గరలో, అట్లాగే భాష్యం సంస్థలు, కాంతారావు అందరూ కూడా సపోర్ట్ చేయడంతో ఇంత బ్రహ్మాండంగా నేనైతే ఇంత ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు. పార్థు గారికి నేను 4 నుంచి ఫోన్ చేస్తున్నాను, బయలుదేరిన అంటే ఒక టీం అయిపోయిన తర్వాత వద్దురు కానీ చాలా టైం పడుతుందని నన్ను ఆయనే ఆపాడు, లేకపోతే నేను 4 వచ్చి కూర్చున్నాను ఇక్కడ. సో ఏదైనా సరే ఇంత అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకున్న వేణుగారికి, రావుగా స్వామి గారికి, అట్లాగే మా పార్థు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా. ఎందుకంటే సృష్టిలో ఏదున్నా సరే, గుంటూరులో కానీ ఎక్కడున్నా సరే అందరూ బాగుండాలని కోరుకునేది మొట్టమొదటి పురోహితులే. మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర పూజ చేసుకోవాలన్నా, ఆశీర్వచనం తీసుకోవాలన్నా ముందు పురోహితుల ద్వారానే మేమంతా చేసుకుంటాం. మాకు మా బాగోగులు చూసి మంచి రోజు ఈ పూజ చేస్తే మంచిదని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించేయటం, ఇది నన్ను వల్ల మీ అందరి వల్ల మేము కూడా చల్లగా ఉన్నాం. మేము కూడా అట్లాగే చల్లగా వ్యాపారాలు చేసుకుంటూ అట్లాగే ఎదుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయి అర్చక బ్రాహ్మణ ఈ పురోహిత సంఘం వారు నిర్వహించిన ఈ యొక్క క్రికెట్ పోటీలు చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతినిత్యం వాళ్ళు దేవుడు చేసే పూజల్లో కానీ అన్ని విషయాల్లో కూడా సమస్త జీవరాశులు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ వేదం చదువుతూ పారాయణం చేస్తూ ఉండేవాళ్ళు. ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ సంబంధించి ఏదైనా చేయాలంటే ఎంతో ఆడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మన చుక్కపల్లి రమేష్ గారు చెప్పినట్లు చాలా శారీరక దృఢత్వం, అంటే మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉంది అందరికి కూడా. చాలా అద్భుతంగా ఆడారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వీళ్ళు మ్యాచ్లు నిర్వహించాలి అని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.